ఓకే బిఫోర్ వీడియోలో మనం ఆల్రెడీ ద్విగు సమాసం షార్ట్గా విన్నామండి. నెక్స్ట్ ద్వంద్వ సమాసం. ద్వంద్వ అంటే డ్యూయల్, డబల్. మాతా ఔర్ పిత, మా ఔర్ బాప్ అంటే యా, ఔర్ అలాంటివన్నీ కూడా ద్వంద్వ సమాసంలో వస్తాయి. నెక్స్ట్ మనకి బహువ్రీహి సమాస్ అంటే సాంకేతిక. చూడండి, పీతాంబర్. పీతాంబర్ అంటే ఎవరండి? విష్ణు. అంటే విష్ణు ఎప్పుడు కూడా ఏం చూపిస్తారు? ఎల్లో కలర్ పంచి కట్టుకుని ఆ డ్రెస్లో చూపిస్తారు పీతాంబర్. పీతాంబర్ అంటే ఎవరు? విష్ణు. అంటే టెక్నికల్ మీనింగ్ తెలియజేసేది బహువ్రీహి సమాస్. ఓకే, నెక్స్ట్ మనం అవ్యయభావ సమాస్ కోసం విందామండి. అవ్యయభావ సమాసంలో పూర్వపద ప్రధాన్ హే అంటే ఏంటి? పూర్వపద అంటే స్టార్టింగ్, ఫస్ట్ వర్డ్ ఇంపార్టెంట్. ప్రధాన్ అంటే మెయిన్, పెహ్లా శబ్ద్, ఫస్ట్ వర్డ్ మనకి ఇంపార్టెంట్. ఇందులోని అవ్యయభావ సమాసంలో పూర్వపద అనేది ప్రధాన్, ఇంపార్టెంట్గా ఉందంట. మెయిన్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే అండి, పెహ్లా శబ్ద్ అంటుందండి. మెయిన్ పూర్వపదం ఏమంటామండి? పెహ్లా శబ్ద్. ప్రధాన్ అంటే మెయిన్. నెక్స్ట్ పరపద్ యా ఉత్తరపద్ అంటే సెకండరీ. ఉత్తరపద్, పరపద్, ఉత్తరపద్, గౌన్ సెకండరీ. అంటే ఫస్ట్ ఈ సమాసాలు, అవ్యయభావ సమాసాలు మనకి కింద ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంపార్టెంట్ మనకి ఏంటి? ఫస్ట్ వర్డ్ ఇంపార్టెంట్. ఏమండి? ఉదాహరణకి యథాశక్తి, शक्ति के अनुसार. एंड परपेट, पेट भरकर. हर सप्ताह मतलब प्रति सप्ताह, एवरी वीक. నెక్స్ట్ మనకి హాతో హాత్. దానికి ఎలా అండి? హాత్ హీ హాత్, చేతిలో చెయ్య, చేతిలోని చెయ్యి. హాత్ హీ హాత్. ఆజీవన్ అంటే జీవన్ పర్యంత్. ఆజీవన్ అంటే జీవన్ పర్యంత్. గర్గర్, గర్గర్ అంటే ఏంటండి? ప్రతి ఏ గర్, లేకే హర్ సప్తాహమే ప్రతి సప్తాహ. గర్గర్ అంటే ప్రతి ఏ గర్. ఇల్లు అంటే ఏంటి? ఇంటింటికి. మినిస్టర్ ఇంటింటికి వచ్చారు. గర్గర్, గర్గర్ పहुंचाए. कौन पहुंचाए? कोई నేతాగన్. అదే ప్రతి ఏ గర్, ప్రతి ఏ ఇంటికి వాళ్ళు చేరుకున్నారు. ఏమండి? అది మనం ఇందులో తెలుసుకోవడం జరుగుతుందండి. మనకి కీవర్డ్స్ అంటే మనకి ఈజీగా ఎలా తెలుస్తుంది మనకి? అది అవ్యయభావ సమాసాన్ని మనకి అందులోని అను కూడా వస్తుంది. ఏమండి? అను. ఓకే అండి, అను. ఆ వస్తుంది. కీవర్డ్లు అవ్యయభావ సమాసంలో కీవర్డ్స్లో అను, ఆ, ప్రతి, బర్, యథా, మావత్, గర్. ఏమండి? ఆజీవన్, ప్రతి సప్తాహ. ఏమండి? గర్. ఆ విధంగా ప్రతి ఏ గర్, ఆ విధంగా మనకి రావడం జరుగుతుందండి. ఏమండి? ఒకసారి మనం చూద్దామా? दो या दो से अधिक सार्थक शब्दों के मेल से बने नए शब्द समास कहलाता है. उदाहरण रोग मुक्त అంటే రోग से मुक्त. समास ఎన్ని రకాలండి? 6 टाइप्स. समास 6 प्रकार हैं. जैसे అంటే ఎలాగంటే एग्जांपल अव्ययभाव समास, तत्पुरुष समास, कर्मधारय समास, द्विगु समास, द्वंद्व समास और छठवा 6th वन बहुव्रीहि समास. अव्ययभाव समास पूर्वपद मेन. పూర్వపద్ అంటే పెహ్లా శబ్ద్. పరపద్ యా ఉత్తరపద్. పరపద్ అన్న ఉత్తరపద్ అని మీనింగ్ అంటే ఒకటే. ఏంటంటే ఎగ్జామ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకి. పూర్వపద్ అంటే పెహ్లా శబ్దాన్ని, ప్రధాన్ అంటే మెయిన్, పరపద్, ఉత్తరపద్, గౌన్ అంటే సెకండరీ. యథాశక్తి, శక్తికి అనుసార్. భర్పేట్, पेट भरकर. हर सप्ताह, प्रति सप्ताह. हाथों हाथ, हाथ ही हाथ. आजीवन, जीवित कालों अंता. जीवन पर्यंत. घर प्रति एक घर. ఏంటి మీకు ఈ టాపిక్ దయచేసి వాచ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ మనం సెకండ్ టాపిక్ వెళ్దాం. అవ్యయభావ సమాస్ తర్వాత. ఓకే అండి, సెకండ్ వన్. ఫస్ట్ వన్ అవ్యయభావ సమాస్.
అవ్యయ అంటే యాక్చువల్ మీనింగ్ అవికారి అంటే అన్చేంజబుల్. అవికారి అన్చేంజబుల్. ఆ టాపిక్స్ మనం నేర్చుకుందాం తర్వాత. చూడండి సెకండ్ వన్, कर्मधारय समास. कर्मधारय समास. इस समास में दोनों शब्दों में विशेषण विशेष्य उपमेय उपमान ఏంటంటే కర్మధార సమాసంలో ఈ సమాస్ में दोनों शब्दों में विशेषण उपमेय విశేష్య ఉపమాన్ అంటే విశేషణ అంటే ఏంటండి యాడ్జెక్టివ్. విశేషణ అంటే తెలుగులో ఏమంటే విశేషణము అంటే యాడ్జెక్టివ్, గుణం తెలియజేస్తుంది, మంచి చెడు ఏమండి. అచ్చా బురా, అచ్చాయి బురాయి, ఖూబ్సూరత్ ఏంటి. ఇంకా మనకి విశేష్ అంటే మీనింగ్ ఏంటి, శబ్దోంకి విశేషత బతానే వాले. శబ్దోంకి విశేషత బతానే వాళ్ళని ఏమంటారండి విశేష అంటాం. దాన్ని నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఉపమేయ ఉపమాన్ కా సంబంధ హై. ఉపమేయ ఉపమాన్ ఏమండి. ఉపమేయ అంటే కంపారిజన్, ఉపమాన్ అంటే రిలేటెడ్ అంటే ఉపమేయ ఉపమాన్ కంపారిజన్ అండ్ రిలేషన్. ఏ విధంగా, ఉదాహరణకి చరణ్ కమల్ ఏమని చెప్పాడు, విశేషం చెప్పాడు. ఉపమేయ ఉపమానం చెప్పాడు. చూడండి చరణ్ కమల్, దాన్ని సంధి విగ్రహ చేస్తే సమాస విగ్రహ చేస్తే కమల్కే సమాన్ చరణ్. ఇక్కడ షార్ట్గా మనకి ఏమి ఇచ్చాడు, చరణ్ కమల్ ఇచ్చాడు. కానీ దాన్ని ఎలాబరేట్ చేస్తే కమల్కే సమాన్ చరణ్ అంటే కమలం సమానమైన కాళ్ళు అని ఏం చేస్తుందండి ఉపమేయ ఉపమాన్ అంటే కంపేర్ చేస్తున్నారు. ఇంకా రిలేషన్ చూపిస్తున్నారు. దేనికి రిలేషన్ చూపిస్తున్నారు, ఈ కాళ్ళు ఎలా ఉన్నాయంటండి విష్ణుమూర్తివి కృష్ణుడు ఎలా ఉన్నాయంటండి చరణ్ కమల్, కమల్కే సమాన్ చరణ్ అంటే కంపేర్ చేస్తున్నాం. చూడండి సార్ కర్మధారయ సమాసంలో కంపేర్ చేస్తున్నాం, పోలుస్తున్నాం. ఓకే అండి. అందుకే ఉపమేయ ఉపమాన్ విశేషణ్ విశేష అంటే శబ్దోంకి విశేషత, ఆ వర్డ్స్ విశేషత. రాముడు మంచి బాలుడు, రామ్ అచ్చా లడకా హై, అందులో మనకి శబ్దోంకి విశేషత. చరణ్ కమ్ చూడండి సెకండ్ వన్ చంద్రముఖ్. సెకండ్ వన్ చంద్రముఖ్ అంటే చంద్రుడి సమానమైన ముఖము, చంద్రకే సమాన్ ముఖ్. నెక్స్ట్ క్రోధాగ్ని, క్రోధం అనే అగ్ని, క్రోధ రూపి అగ్ని. క్రోధాగ్ని అంటే క్రోధ రూపి అగ్ని. నెక్స్ట్ మహారాజా, మహాన్ హే జో రాజా. సమాస విగ్రహ చేస్తే ఏమొచ్చిందండి మహారాజా మీన్స్ మహాన్ హే జో రాజా. ఏ రాజు అయితే మహాన్ అంటే గ్రేట్ గొప్పవారు అతనే మహారాజ్ ఏమండి. నెక్స్ట్ సజ్జన్ జెంటిల్మ్యాన్, యాక్చువల్ ఇంగ్లీష్లో జెంటిల్మ్యాన్. సత్జన్, సత్ అంటే ఏంటండి రియల్ పర్సన్, రియల్ పీపుల్ అంటే గుడ్ పీపుల్ అని అర్థం. రియల్ అంటే ఎవరండి గుడ్ పీపుల్నే కదా రియల్ అంటాం. ఏంటి దొంగని ఎప్పుడు కూడా సజ్జన్ అన్నాం కదా. నెక్స్ట్ ఏంటి చూడండి మేము చెప్పుకున్నాం కదా పీతాంబర్, పీలే హే జో అంబర్. చూడండి పీతాంబర్ అంటే ఎవరండి విష్ణుమూర్తి, కృష్ణ కూడా చూపిస్తామాట. పీలే హే జో అంబర్ అంటే డ్రెస్, ఎవరి డ్రెస్ అయితే పీల అంటే ఎల్లో కలర్లో ఉందండి పీతాంబర్. నెక్స్ట్ నవయువకుడు అంటే నవహే జో యువక్. ఏ యువకుడైతే యవనంగా ఉన్నాడంటే యంగ్గా ఉన్నాడు అతను నవయువక్. చూసారండి మనకి చరణ్ కమల్ కంపారిజన్ విశేషం ఉంది, పోలుస్తున్నారు. ఉపమేయ ఉపమానం ఉంది, సంబంధం ఉంది. చంద్రముఖ్ చంద్రకే సమాన్ ముఖ్, క్రోధాగ్ని క్రోధరూపి అగ్ని, మహారాజా మహాన్ హే జో రాజా, సజ్జన్ సత్జన్, పీతాంబర్ పీలే హే జో అంబర్. నవయువక్ మీన్స్ నవ్ హే జో యువక్. నెక్స్ట్ అండి మనకి ద్వంద్వ సమాస్. ద్వంద్వ నుంచి డబల్, జ్యువెల్ డబల్. ఈ సమాస్ మే దోనో శబ్ద ప్రధాన్ హై. ఇక్కడ మనకి కర్మధార సమాసంలో విశేష ఉపమేయ ఉపమానం ఉంటాయండి. అదే మనకి ద్వంద్వ సమాసంలో ఈ సమాస్ మే దోనో శబ్ద ప్రధాన్ హై, రెండు ఇంపార్టెంటే. అవ్యయభావ సమాసంలో
ఫస్ట్ది ఇంపార్టెంట్, సెకండ్ ఇంపార్టెంట్ కాదు. ఇందులోని ఈ వస్తాయి. థర్డ్ దాంట్లో ఏమని చెప్తున్నా మనకి ద్వంద్వ సమాసాలు. ఈ సమాస్ మే దోనో శబ్द प्रधान है, మెయినే. రెండు ఇంపార్టెంట్, రెండు మెయినే. ఈ समास में समास विग्रह में और तथा एवं आदि समुच्चय बोधक शब्द है. समुच्चय అంటే కంజంక్షన్. సముచ్చయ బోధక అంటే ఏంటి? కంజంక్షన్. ఔర్ తథా ఏవం, మరియు లేక, మరియు లేక. ఏమండి, అది లేక ఇది లేక అంటాం కదా. చూడండి కింద ఎగ్జాంపుల్, ఉదాహరణ. మాతా పిత. మాతా పిత అంటే మాతా ఔర్ పిత. చూడండి వచ్చింది కానీ ఔర్ వచ్చింది కదా. ఔర్ వచ్చిందంటే ద్వంద్వ సమాసాన్ని మనం బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఊంచ్ నీచ్. ఊంచ్ యా నీచు ఉన్నతంగా అవ్వచ్చు, లేక నీచంగానే అవ్వచ్చు. ఎవరింటికి వెళ్తాం కదా మనం, టీ కావాలా కాఫీ కావాలని అడుగుతారు. టీ ఆర్ కాఫీ. అదే ఊంచ్ యా నీచ్. నెక్స్ట్ చూడండి, అమీర్ గరీబ్. అమీర్ యా గరీబ్, అమీర్ ఔర్ గరీబ్. అమీర్ యా గరీబ్, అమీర్ ఔర్ గరీబ్ రెండు వాడచ్చు దీనికి. చూడండి, దేక్ బాల్. దేక్ తథా బాల్ లేక. అంటే జాగ్రత్త చూసుకోవడాన్ని ఏమంటాండి హిందీలో? దేక్బాల్ అంటాం. జాగ్రత్తగా చూసుకోవడాన్ని దేక్బాల్ అని అంటాం. ఏమండి, ఆల్రెడీ మనం 3 టాపిక్స్ నేర్చుకున్నాం. అంటే ఎగ్జామ్ పర్పస్ వల్ల మీకు షార్ట్గా చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎలాబరేట్ చేసుకుంటే మనకి చాలా టాపిక్ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ లెసన్లో వేరే టాపిక్స్ కోసం వీడియో చేస్తానండి. ఓకే అండి, ప్లీజ్ మీ అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది ఆ యొక్క సింబల్ పైన ప్రెస్ చేయట్లేదు చాలామంది. దయచేసి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి, చూస్తున్నారు చాలామంది. మనకి ఈ మధ్య మనం 4500 వ్యూస్ కానీ పైన దాటిపోయి 5000 వ్యూస్ ఎక్కువ వచ్చాయి దానికంటే, నార్మల్ కంటే. సబ్స్క్రైబర్ కూడా పెరిగారు మనకి. ఏమండి, కాబట్టి దయచేసి మీ అందరూ కూడా దాన్ని లైక్ చేయండి. లైక్ సింబల్ మీద మీరు ఇచ్చేయండి. దయచేసి కామెంట్ కూడా చేయాలి. గుడ్, బ్యాడ్, అచ్చా, బురా. మేము ఆల్రెడీ చెప్పాం కదా లాస్ట్ వీడియోలో. మనకి గూగుల్ ఉంటుంది, అందులో గూగుల్ దాంట్లో మనం టైప్ చేసిన గూగుల్ బోర్డు ఉంటుంది, అందులో లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కూడా ఉంటుందండి. ఏమండి, ఓకే సార్. నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ మనం 3 టాపిక్స్ అయ్యాయి కదండి. రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకే, అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. కొద్దిగా జాగ్రత్తగా ప్రాక్టీస్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.